జరుగుతోంది. వాటిని మనం ఒక రకంగా ఆత్మాహుతి డ్రోన్స్ అని కూడా చెప్పొచ్చు. సో వెంటనే అక్కడికి వెళ్ళిపోయి లాంచ్ అయిపోయి అక్కడనే వెళ్ళిపోతూ ఉంటాయి. సో అది ఎక్కడ అంటే మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా భారతదేశం ఉపయోగించినటువంటి డ్రోన్స్ కూడా అటువంటి డ్రోన్స్ మాదిరిగానే ఉంటాయి. సో ప్రెసైజ్ టార్గెట్ అంటే అక్కడ పక్కాగా టార్గెట్కి రీచ్ అయిపోయి టార్గెట్ దగ్గర వాటర్ అంతా బ్లాస్ట్ అయిపోయి అక్కడ మరణాలు సంభవిస్తే అక్కడ బ్లాస్ట్ కూడా జరుగుతుంది. సో అటువంటి డ్రోన్స్ మా దగ్గర ఉన్నాయి, మేము వాటిని ఉపయోగించగలుగుతామని చెప్పి ఖ్వాజా ఆసిఫ్ పాక్ రక్షణ శాఖ మంత్రి చెప్తున్నారు. సో రోజు రోజుకి యుద్ధం ఇంకా పెరుగుతోంది. మరి ఎప్పటికీ శాంతి 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 అని బోధించేటువంటి శాంతి బోధకుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎక్కడ పోయాడు? రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒక దేశం వన్ సైడెడ్గా విరుచుకు పడుతోంది. మరి ఈ సమయంలో ఈ శాంతి గుర్తు రావడం లేదా? శాంతి బహుమతి అంటే ఊరికనే ఇవ్వరు కదా. దేశాల యుద్ధాలని ఆపుతానని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతూ అబద్ధ ప్రచారాలు చేస్తుంటూ శాంతి బహుమతి ఆశించేటువంటి ఆ శాంతి బోధకుడు ఎక్కడ పోయాడు ఇప్పుడు? సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం ఉంది, యుఎస్ నుంచి మాకు అన్ని రకాల అంగీకారం ఉంది కాబట్టి మేము డ్రోన్స్ని ఉపయోగిస్తామంటుంది. అంటే ఈ యుద్ధాన్ని మీరు ఆపినట్ట, యుద్ధాన్ని మొదలుపెట్టినట్ట, యుద్ధాన్ని దీనికి కారణం మీరవుతున్నట్ట. సో డొనాల్డ్ ట్రంప్ నుంచి మాకు పర్మిషన్ ఉంది, మేము డ్రోన్స్ వాడతామని రకంగా వారు మాట్లాడుతున్నారంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రోద్బలం లేకుండానే ఆఫ్ఘనిస్తాన్పై దాడి జరుగుతుందా? సో ప్రస్తుతానికి ఏదేమైనా చాలా క్లియర్గా అన్ని దేశాలకు అర్థమవుతున్న మాట ఏంటంటే యుద్ధాన్ని ఆపడం అటు ఉంచితే యుద్ధాన్ని మొదలవ్వడానికి, యుద్ధాన్ని ప్రేరేపించడానికి, యుద్ధాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణమైన వ్యక్తే డొనాల్డ్ ట్రంప్ అనే రకంగా దేశాలు చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు జాయింట్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ అయిందంట. అక్కడ ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత టర్కిష్ ఫారెన్ మినిస్టర్ కన్ఫర్మింగ్ ఏ సీజ్ ఫైర్ బిట్వీన్ ద టూ. సో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది, రెండు దేశాలు కూడా యుద్ధ విరమణకి అంగీకరించాయి, సీజ్ ఫైర్ జరిగింది అని చెప్పి టర్కీ ఫారెన్ మినిస్టర్ అలా చెప్పారో లేదో అంతలోనే మళ్ళీ యుద్ధం మొదలైంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు కూడా టర్కీ దేశం మీదుగా టర్కీ దేశ నేతృత్వంలో ఈ చర్చలకు మొదలు పెడితే చర్చలు సఫలీకృతమయ్యాయని చెప్పి టర్కీ ప్రభుత్వం ప్రకటించిందో లేదో ఆ గంటలోనే యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇట్ ఈస్ సెడ్ దట్ ఆయన ఏం చెప్పాడంటే ఆల్ పార్టీస్ హ్యావ్ అగ్రీడ్ ఆన్ కంటిన్యూయేషన్ ఆఫ్ సీజ్ ఫైర్ and to put in a place to monitor and verify mechanism that will ensure maintenance of peace and impose a penalty on the violating party. ఏం చెప్తున్నారు? సో శాంతి చర్చలకు సఫలీకృతమయ్యాయి, శాంతి చర్చల నేపథ్యంలో దీని శాంతిని కొనసాగిస్తాము, యుద్ధం జరగనివ్వము, అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు మానిటరింగ్ అండ్ వెరిఫికేషన్ మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఈ యొక్క శాంతిని కొనసాగించడం కోసం కొన్ని అన్ని రకాలుగా మేము మానిటర్ చేసుకుంటాం, వెరిఫై చేసుకుంటామని చెప్తూనే ఒకవేళ కనుక ఎవరైనా ముందుగా యుద్ధాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాల్సి వస్తే వాళ్ళపైన వయలేట్ చేసినందుకు, ఉల్లంఘించినందుకు వాళ్ళపైన పెనాల్టీ కూడా విధిస్తామనే రకంగా ఒక అగ్రిమెంట్ కూడా వచ్చారట. దాన్ని టర్కిష్ ఫారెన్ మినిస్టర్ బయటికి వెల్లడించారు. అయినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అలా ప్రకటించారో లేదో అంతలోనే మళ్ళీ మొదలైంది యుద్ధం. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న మాట పాకిస్తాన్ ముందుగా మాపై దాడి చేస్తుందని, పాకిస్తాన్ చెప్తున్న మాట ఆఫ్ఘనిస్తాన్ ముందు మాపై దాడి చేస్తుందని, ఒకరిపై ఒకరు ముందు వాళ్ళంటే వాళ్ళు దాడి చేస్తారని చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు పెనాల్టీ ఎవరిపై వేద్దాం? సో టర్కిష్ ఫారెన్ మినిస్టర్ చెప్తున్న మాటల్లో ఎవరైతే ముందుగా యుద్ధాన్ని మొదలు పెడతారో వాళ్ళపైనే పెనాల్టీ వేయాలనేది ఆయన చెప్తున్న మాట. ఆయన ఇలా రెండు దేశాలకు సంబంధించి అగ్రిమెంట్ కుదిరింది అని ఇలా ప్రకటించారు లేదో అంతలోనే కొన్ని గంటల్లోనే మళ్ళీ ఈ భీకర యుద్ధం జరుగుతోంది. సో మన విజువల్స్ చూస్తున్నట్టుగా ఇప్పటికీ ఇంకా అక్కడ బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. సివిలియన్స్ టార్గెట్ గానే, సామాన్య ప్రజల టార్గెట్ గానే పాకిస్తాన్ ఈ దాడులు చేస్తోందని తాలిబాన్ గవర్నమెంట్ చెప్తోంది. కానీ పాకిస్తాన్ ఏమంటోంది, మేమే బాధితులుగా ఉన్నాము, మాపైనే దాడి జరుగుతోంది, మా దగ్గర చమాన్ ప్రాంతంలో ఈ దాడులు కొనసాగిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి దాడుల్ని కేవలం తిప్పికొడుతున్నా మాత్రమే కానీ మేము ఎక్కడ కూడా డైరెక్ట్గా యుద్ధం చేయడం లేదని చెప్పి పాకిస్తాన్ చెప్తున్నమాట. సో ఇంకా ఈ దాడులు కొనసాగే అవకాశం కనబడుతోంది. సో గతంలో కూడా టాక్స్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ కమ్ ఆఫ్టర్ వీక్స్ of settled democracy prompted by deadly border clashes last month that drove relations between the two neighbors of their lowest point since the Taliban took control of Kabul in 2021. సో 2021లో 2021లో కాబూల్ నగరాన్ని మొత్తాన్ని కూడా తమ స్వాధీనపరుచుకున్న తర్వాత తాలిబాన్లు ఈ యుద్ధాన్ని మొట్టమొదటిసారిగా ఇంత భీకరంగా జరిపారు. సో ఈ యుద్ధంలో ముందుగా నెల రోజుల క్రితం జరిగిన యుద్ధంలో ఒకరిపై ఒకరు చాలా భయంకరమైనటువంటి దాడులను చేసుకున్నారు. సో ఇది క్రాస్ బోర్డర్ అటాక్స్ గా చెప్తూ ఉన్నారు. ద టెన్షన్స్ ఎరప్టెడ్ ఆన్ ద నైట్ ఆఫ్ అక్టోబర్ 11th, అక్టోబర్ 11వ తేదీన ముందుగా ఈ టెన్షన్స్ మొదలయ్యాయి. మిలిటెంట్స్ ముందుగా ఈ దాడిని మొదలుపెట్టారు. పాకిస్తాన్ పైన
ఈ ముందుగా దాడి జరిగింది అనేది టర్కీ మినిస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ద ఇన్సిడెంట్ ఫాలోడ్ తాలిబాన్ క్లెయిమ్స్ దట్ పాకిస్తాన్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎయిర్ స్ట్రైక్స్. ముందుగా పాకిస్తానే మాపై దాడి చేసింది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. కానీ ఆ పాకిస్తాన్ ఏమంటుందంటే మా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో 11 మంది ఆర్మీ సోల్జర్స్ మరణానికి కారణమయ్యారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పై మేము తిరిగి దాడి చేయాల్సి వచ్చిందనేది పాకిస్తాన్ చెప్తున్నమాట. సో ఇప్పుడు ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలను పక్కన పెట్టేశారు. శాంతి చర్చలు లేవు, ఎటువంటి చర్చలు లేవు, ఇక మేము చేసుకోవడం యుద్ధమే, బహిరంగ యుద్ధమే అని ఖ్వాజా ఆసిఫ్ అంటూ ఉన్నాడు. సో ఇప్పుడు ముమ్మాటికి ఈ ధైర్యం పాకిస్తాన్కి రావడం గల ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ బ్యాక్ ఎండ్ నుంచి యుద్ధ సామాగ్రి అందించడం, బ్యాక్ ఎండ్ నుంచి ఆర్థిక వనరులు సమకూర్చడం, బ్యాక్ ఎండ్ నుంచి పెట్టుబడులు పెట్టడం, ఏదో రకంగా వారు బలానికి అన్ని రకాల స్ట్రెంగ్త్ ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ మేము డ్రోన్స్ కూడా వాడతామంటున్నారు. ఇంకా రోజు రోజుకి యుద్ధం పెరిగే అవకాశం కనబడుతోంది. మరింతగా యుద్ధం కనుక పెరగాల్సి వస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా చూడాలి. సో ప్రస్తుతానికి దాడులు జరుగుతున్నాయి. కాబూల్ నగరం అండ్ ఇస్తాంబుల్ పైన ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడులు చేస్తోంది. సో టర్కీకి సంబంధించిన చర్చలు ఏమాత్రం కూడా సఫలీకృతం కాలేదు. ఈ యుద్ధం ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే 5 మరణిస్తే 6 పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో మూర్ఖంగా వ్యవహరిస్తోంది. పాకిస్తానే, ఈ పిచ్చుకుక్క పాకిస్తానే మూర్ఖంగా వ్యవహరిస్తుందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టుగా అక్కడ తాలిబాన్ల దగ్గర లేనటువంటి స్ట్రెంగ్త్ని పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా మోకాళ్ళ దగ్గర కూర్చొనిపోయి వాళ్ళకు మోకరిల్లిపోయి ఆ యుద్ధ సామాగ్రిని సమకూర్చుకొని బలాన్ని తిరిగి పుంజుకొని ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంపై మళ్ళీ యుద్ధం చేస్తోంది. మరి యుద్ధం ఎటువంటి పరిస్థితులు దారితీస్తుంది, దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు, దీనికి సపోర్ట్ ఎవరు ఇస్తున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ 2 దేశాల్లో ఎవరు నిజంగా యుద్ధ నీతిని పాటిస్తున్నారు, ఎవరు ధర్మయుద్ధాన్ని పాటిస్తున్నారు, ఎవరు ఇప్పుడు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.